హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరూ హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా, ఇంట్లో ఉన్న లేడీస్కైనా, ఎవరికైనా సరే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తాగడానికి చాలా వీలుగా ఉండే కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వెయిట్ లాస్ చేసేటప్పుడు చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. దాని బదులు ఏం తీసుకుంటే హెల్త్ మంచిదో కూడా వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ముందుగా నేను ఇక్కడ ఈ సీజన్లో మనకి ఆమ్లాలు చాలా చక్కగా దొరుకుతాయి. వీటిని మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 to 6 ఆమ్లాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఫ్రెష్గా ఉన్నది అయితే టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ కొంచెం మట్టి స్మెల్ వస్తుంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మంచిగా టేస్టీ కూడా ఉంటుంది. తర్వాత మీకు నచ్చినన్ని క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 to 4 క్యారెట్స్ వేసుకున్నాను. ఒక మీడియం సైజు బీట్రూట్ వేసుకున్నాను. అలాగే వీటన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని ఒక హాఫ్ చెక్క దాకా నిమ్మరసం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసి జ్యూస్ అంతా తీసుకొని ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోండి. మనము ఈ ఎక్స్ట్రాక్ట్స్ చేస్తున్న ఈ పేస్ట్ అంతా మీరు డైరెక్ట్గా తీసుకోవడానికి తాగడానికి అంత వీలుగా ఉండదు, కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేసుకొని ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, వాటిలోకి జ్యూస్ అంతా వేసుకొని జ్యూస్లా ప్రిపేర్ చేసుకోండి. ఒక రోజు అంతా ఉంచేసారంటే క్యూబ్స్ రెడీ అయిపోతాయి. తర్వాత ఇలా గాజ్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇలా స్టోర్ చేసుకున్నారంటే 1 week మాత్రమే ఉంటుంది. ఐస్ క్యూబ్స్ అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. 1 month వరకైనా మనకి ఎటువంటి స్మెల్ రాకుండా చాలా బాగుంటాయి. ఇలా గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకునేది 1 week మాత్రమే మనకి స్టోర్ ఉంటుంది. స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా అయితే స్టోర్ చేసుకోవడం 1 week మాత్రమే వీలు పడుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మీరు ఐస్ క్యూబ్స్ అయితే ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఒక గ్లాస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 నుంచి 3 దాకా ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. మీరు హాట్ వాటర్ తో తీసుకోవచ్చు, లేకుంటే కూల్ వాటర్ తో కూడా తాగొచ్చు. ఇలా వాటర్ వేసుకొని హనీ వేసుకొని కూడా తాగొచ్చు. ఏదో అంటే లెమన్ తీసుకొని తాగొచ్చు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు లెమన్ స్కిప్ చేయడం మంచిది, ఎందుకంటే అసిడిటీని ఫామ్ చేస్తుంది కాబట్టి. కొద్దిగా ఇక్కడ నిమ్మరసం వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను. అప్పుడు ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి, తాగడానికి వీలుగా ఉంటది. ఇంకా కావాలంటే ఇందులోకి అల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా గ్లాస్ లో కంటైనర్ లో స్టోర్ చేసుకున్నది కూడా కొద్దిగా వేసుకొని మీరు జ్యూస్ లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇది కూడా చాలా మన బాడీని రిలాక్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెష్ గా ఉన్న ఫ్లవర్స్ ని కొన్ని తీసుకొని గ్లాస్ లోకి వేసుకొని హాట్ వాటర్ లో బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్ లో వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి ఇలా మిక్స్ చేసుకున్నారంటే ఇందులో ఉన్న కలర్ ని ఇందులోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇందులోకి వచ్చిన తర్వాత మీరు ఫ్లవర్స్ ని తీసేసుకొని ఇందులోకి హనీ కానీ లెమన్ కానీ అండ్ మీకు వేలుగా ఉంటే బాయిల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ చెక్క దాకా నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది చూడండి, థిక్ బ్లూ కలర్లోకి మారుతుంది. తర్వాత ఇందులోకి హనీని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పొద్దున్నే ఎంటీ స్టమక్తో తీసుకున్నారంటే చాలా మంచిది. బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగించేస్తుంది. 15 days to 1 month పాటు తీసుకున్నారంటే చాలా వరకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలా ఈజీగా హెల్తీగా మీరు డ్రింక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేకున్నప్పుడు తక్కువ టైంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా చియా ఫుడ్డింగ్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు ఇది తీసుకోండి. చాలా టైం వరకు ఆకలి అనేది ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా హెల్దీగా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తీసుకున్నారంటే ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా చాలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ స్కిన్ బ్రైట్ అవుతుంది, మీ హెయిర్ గ్రో అవుతుంది. ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను ఒక వెయిట్ లాస్ ప్లేలిస్ట్ ని రెడీ చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఓపెన్ చేస్తే వెయిట్ లాస్ ప్లేలిస్ట్ అనేది చూసి మీరు అలాంటి హెల్దీ రెసిపీస్ ని ట్రై చేస్తూ హెల్దీగా టేస్టీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీస్ అన్ని మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్